నన్ను వెళ్ళనివ్వండి అమ్మా. నాకు అసలు పున్నమిని కలిసే ఉద్దేశం కూడా లేదు. మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావే? ఆ పున్నమి ఏం నేర్పించి పంపించింది? ఆ పున్నమితో కలిసి నా జీవితం నాశనం చేసావు కదే నిన్ను. ఆగు జాబిల్లి, ఎందుకు వచ్చావు కొండమ్మా? మీకోసం పున్నమి బయట ఎదురు చూస్తుంది. పున్నమి మీతో ఏదో మాట్లాడాలని వచ్చింది పృథ్వీబాబు. ఏయ్, నువ్వు వెళ్ళి దాంతో చెప్పు, నా కొడుకు ఎవరిని కలవడు, ఎవరితోనూ మాట్లాడు అని. అసలు నా కొడుక్కి దానికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పు. ఆ విషయం భార్యాభర్తలు వాళ్ళు అనుకోవాలి, కానీ మధ్యలో మనమెవరు లక్ష్మి గారు? ఏ కొండమ్మ, భార్యాభర్తలు ఎవరే? అది అసలు పెళ్ళే కాదు. పున్నమి పృథ్వీకి భార్య కాదు. ఆ విషయం కూడా మీరు చెప్పకూడదు. పృథ్వీ బాబే పున్నమితో చెప్తే బాగుంటుంది. నా కొడుకు పున్నమిని కలవడు. అమ్మా, నేను వెళ్ళి చెప్పేసి వస్తానమ్మా. వద్దు పృథ్వీ, అది మళ్ళీ సాబ్, నేను చేసింది తప్పు కావచ్చు, కానీ మిమ్మల్ని నాశనం చేసేదైతే కాదు. నువ్వు చేసింది ముమ్మాటికి తప్పే. చా, అయినా నీతో ఇంకా మాట్లాడాలని కలవాలని నాకు అస్సలు లేదు. నువ్వు కూడా అలాంటి ప్రయత్నాలు చేయకు. అలా మాట్లాడకండి వకీల్ సాబ్. నన్ను భార్యగా స్వీకరించండి అని అడగడానికి నేను రాలేదు. కనీసం మునుపటి ఫ్రెండ్గా అయినా చూడండి వకీల్ సాబ్. అది మాట్లాడడానికి వచ్చావా? ఇది కాదు వకీల్ సాబ్. మీకు ప్రాణగండం తప్పితే మీతో వచ్చి మొక్కు తీర్చుకుంటాను అని అమ్మవారికి మొక్కుకున్నాను. ఇప్పుడు మిమ్మల్ని కాపాడుకున్నాను. అందుకే ఒక్కసారి గుడికొస్తే మొక్కు తీర్చుకుందా అని అడుగుతున్నాను. ఏయ్, నా కొడుకు నీతో రాడు. నా కొడుక్కి ఏ గండము లేదు. ఇప్పుడు నీతోనే మొదలైంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు. అలా అనకండి లక్ష్మి గారు. ఈ మొక్కు తీర్చుకోకపోతే వకీల్ బాబు ఇంట్లో ఒకరికి ప్రాణగండం సంభవిస్తుందంట. ప్రాణగండం సంభవించేది ఎవరికో కాదు, వకీల్ బాబు తల్లిగారికే. వకీల్ బాబు తల్లిగారంటే ఎవరు? మీరే కదా. అలా ఏం జరగదత్తయ్య. ఇదంతా పృథ్వీని తీసుకెళ్లడానికి వీళ్ళిద్దరూ ఆడుతున్న డ్రామా. అసలే ఇది గూడెం పిల్ల, ఏం చేసినా చేస్తుంది. నిజంగానే ముక్కు తీరకపోతే నేను పోతాను. సరే, ఇంకొకసారి నా కొడుకుని కలవను, మాట్లాడను అని మాటిస్తే ఈసారికి పంపిస్తాను. అత్తయ్య, పృథ్వీ, అమ్మవారి ముక్కు అంటుంది కదా, ఈ ఒక్కసారికి వెళ్ళిరా. ఈ దరిద్రం ఎంతటితో తెగిపోవాలని నువ్వు కూడా అమ్మవారికి మొక్కుకున్రా. అయితే నేను కూడా వస్తాను. వాళ్ళంటే భార్యాభర్తలు ఏదో మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నారు. మధ్యలో పానకంలో పడకలాగా నువ్వెందుకు జాబిల్లి? వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి నేనున్నాను కదా. పదండి వకీల్ బాబు. అరే, మీరు రాకపోతే మీ అమ్మగారి ప్రాణాలకి ప్రమాదం. రండి వకీల్ బాబు, రండి రండి. అత్తయ్య భయాన్ని వాడుకొని వీళ్లు పృథ్వీని బయటికి తీసుకెళ్లడానికి నాటకమాడారు.
అగ్నిదేవ్ గారు, మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నాకు తెలిసిన నిజాలన్నీ మీకు చెప్పేశాను. అసలు నా భార్య తెచ్చుకుంది, పెంచుకుంది మీ అన్నయ్య బిడ్డను కాదు. నన్ను వదిలేయండి. ఒక్క దండానికి మురిసిపోయి నేను నిన్ను వదిలేశాననుకో, రేపు మీరే నాకు పిండం పెట్టేస్తారు. ఆల్రెడీ నారాయణమ్మ ఆ ప్రయత్నంలోనే ఉంది. మా దగ్గర నువ్వు బందీగా ఉండడం వల్ల నేను నా వైఫ్ సేఫ్గా ఉన్నాం. నేను నా భార్యకి చెప్పుకుంటాను. అసలు రాజ్మహల్ వైపు కన్నెత్తి కూడా చూడనివ్వను. వాళ్ళు మా కోసం వచ్చినా కనిపించకుండా ఎటైనా దూరంగా వెళ్ళిపోతాం. మమ్మల్ని వదిలేయండి అగ్నిదేవ్ గారు. సరే, నీ మీద నమ్మకం ఉంది, వదిలేస్తాను. ఇదే మాట నీ భార్యతో చెప్పించు. అలాగే చెప్పేస్తాను. పదండి, మా ఇంటికి వెళ్దాం. రహస్య ఒప్పందాలన్నీ ఇలాంటి రహస్యమైన ప్రదేశాల్లోనే జరగాలి. అందుకే నీ భార్య ఇక్కడికి వస్తుంది, ఇక్కడే చెప్పించు. నా భార్య ఇక్కడికి ఎందుకు వస్తుంది? వస్తుంది. కాకితో కబురంపినా సరే భర్త ఎక్కడున్నా వెతుక్కుంటూ భార్య రావడం ధర్మం. అలాగే నీ భార్య నీకోసం ఇక్కడికే వస్తుంది. ఇంకాసేపు ఆగితే నీకే అర్థమవుతుంది. అబ్బా ఛా! అరే హే, అదిగో వచ్చేసింది నారాయణమ్మ. నారాయణమ్మ, ఓ నారాయణమ్మ, దా 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 దా. ఇదిగో నీ భర్త ఇక్కడే ఉన్నాడు, దా. అదిగో, నేను చెప్పానా? ఇలా చెప్పానో లేదో అలా వచ్చేసింది. రేయ్, ఆ నారాయణమ్మ వస్తుంది. వచ్చాక ఇద్దరిని కలిపి లేపేయండి. ఇది మోసం, అన్యాయం, పాపం అండి. నా భార్య మీలాంటి దుర్మార్గుల మాట నమ్మి వస్తుంది. మాట మీద నిలబడ్డానికి మనమంతా మహానుభావులం కాదు, మామూలు మనుషులం. మీకు టైం వచ్చినప్పుడు మీరు, మాకు టైం వచ్చినప్పుడు మేము మాట తప్పుతాం కదా. ఇదిగో, ఇప్పుడు నాకు టైం వచ్చింది, నేను మాట తప్పుతానన్నమాట. దా 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 దా. నారాయణమ్మ, ఏమయ్యా? అయ్యగారు, మీరు చెప్పినట్టే మహాదేవి గారికి అబద్ధం చెప్పాను. మీ బిడ్డని రాజ్మహల్కి వారసురాలని నమ్మించాను. మీకు దూరంగా ఉంటున్నాను. ఇలాగే మీకు దూరంగా ఉంటాం. మమ్మల్ని వదిలిపెట్టండి. మీకు మీకు దండం పెడతాను. నారాయణమ్మ, ఈ భూమి మీద ఎవరినైనా నమ్మొచ్చు గాని మనుషుల్ని మాత్రం నమ్మకూడదు. నా ఫ్యామిలీ క్షేమంగా ఉండాలంటే నీ ఫ్యామిలీ ఈ భూమి మీద ఉండకూడదు. మాట తప్పుతున్నందుకు నన్ను మన్నించే. రేయ్, పని పూర్తి చేసి ఫోన్ చేయండి. అయ్యగారు, అయ్యగారు, అగ్నిదేవ్ గారు, అగ్నిదేవ్ గారు, అయ్యగారు, అయ్యగారు, అగ్నిదేవ్ గారు, అయ్యగారు. నారాయణమ్మ.
వకీల్ బాబు, మూగ మనసులు మూగ మనుషులతో ప్రయాణం చాలా ఇబ్బందిగా ఉంది. ఏదైనా మాట్లాడొచ్చు కదా. మొక్కు తీర్చుకోవాలని పిలిచారు, దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు. జాబిల్లి గురించి ఆలోచిస్తున్నారా? లేదు. గుడి ఇంకా ఎంత దూరం ఉంది, ఈ ప్రయాణం ఇలా ఎంతసేపు చేయాలని ఆలోచిస్తున్నాను. వకీల్ సాబ్, కార్ ఆపండి ఒకసారి. అమ్మా, ఈ పూలదండ ఎంతమ్మా? అది 120 రూపాయలమ్మా. ఒకటి ఇవ్వండి. వకీల్ బాబు, మా పున్నమిని చూడండి. పద్ధతి చీర కట్టినట్టు ఎంత పద్ధతిగా ఉందో. అయినా మా పున్నమికి ఏం తక్కువ వకీల్ బాబు? అందం తక్కువ, గుణం తక్కువ, తెలివి తక్కువ. అన్నీ ఒక అమ్మాయికి ఎంత అవసరమో అంతున్నాయి కదా. అయినా ఎందుకు మీరు పున్నమిని భారీగా అంగీకరించలేకపోతున్నారు? చూడుకోండమ్మా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని భారీగా స్వీకరించాలంటే అందం, గుణం, తెలివి ఇవన్నీ అవసరమే. కానీ అన్నిటికీ మించి ప్రేమించాలి. ఆ ప్రేమ నాకు జాబిల్లి మీద ఉంది. నా వరకు నాకు భార్య అంటే జాబిల్లే అని మనసులో నాటుకుపోయింది. అలాంటిది పున్నమిని భార్యగా ఎలా స్వీకరిస్తాను? అమ్మా, తల్లో పూలొద్దా? అవి కూడా 2 మూర్లు ఇవ్వండి. ఇదిగోమ్మా. వకీల్ బాబు, పూలకి డబ్బులు ఇవ్వాలి. ఎంతైంది? 250 రూపాయలు బాబు. బాబు, కొత్త దంపతుల్లా చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారు. ఇంటికెళ్ళాక దిష్టి తీయించుకోండి బాబు. నా దిష్టే తగిలేలా ఉంది. వకీల్ సాబ్, ఆవిడ మన జంటని పొగుడుతుంది. ఆ పొగుడుతలకి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాస్త నవ్వండి. ఇద్దరిలా ఉంటే కూడా అంత బాగుండదమ్మా. ఒకరు అలా ఉంటేనే ప్రేమ పెరుగుతుంది. అదేలేమ్మా. భర్త అలా ఉన్నాడనుకో, నా భర్త ఎందుకిలా ఉన్నాడని ఏమైనా సమస్య ఉందా, నాతో చెప్పుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నాడా అని అతని గురించి ఆలోచించటం మొదలు పెడతావు. నీ భర్త గురించి నువ్వు ఆలోచిస్తున్నావంటే అది ప్రేమే కదా. అవునమ్మా. అలాంటివన్నీ ముందు ముందు మీకే తెలుస్తావిలే. ఇలాంటి వాళ్లే భార్యని బంగారంలో చూసుకుంటారు. మీరిద్దరూ 10 కాలాలు చల్లగా ఉండండి. ఏమైందమ్మా, బాబాలా వెళ్ళిపోయాడు? ఇద్దరు మాట అనుకున్నారా ఏంటి? కొత్తగా పెళ్ళైంది ఏంటమ్మా, ఏదో చిన్న చిన్న మాటలు వస్తుంటాయి కదా. మల్లెపూలు పట్టుకొని నిలబడ్డా? ఇలాంటి వెధవల్ని ఊరికి వదలకూడదు. నిన్ను. ఇదిగో పున్నమి, నువ్వాగు. చూడు పున్నమి, నువ్వు కుస్తీలు పట్టడం నేను చిన్నప్పటి నుంచి సొత్తనే ఉన్నాను. ఇప్పుడు పెళ్ళైంది కదా, కాస్త మీ ఆయన గారికి కూడా అవకాశం ఇవ్వు. వెనకాల కారులో అయ్యగారు రగిలిపోతూ ఉంటాడు, కావాలంటే చూడు. తల్లో మల్లెపూలు పెట్టమంటావా? పెడతా. ఒరే తాగుపోతాడా ఏంటి నీ గోలా? అవతలకు పో. నువ్వు ఆగవే. నేను చెప్పాను కదా, ఏ మొగుడికైనా పెళ్ళాన్నంటే కోపం ఇలాగే వస్తుంది. చూడు.
బాబు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలా ఎడముఖం పెడముఖంగా ఉంటే ఇదిగో ఇలాంటి వాళ్ళు మధ్యలో దూరతారు. వాళ్ళకు అవకాశం ఇవ్వకూడదంటే నీ పెళ్ళం చేతుల్లో ఉన్న పూలు నువ్వే తల్లో పెట్టు బాబు. పృథ్వీ బాబు, మల్లెపూలు పెట్టండి. భర్త పక్కనుంటే ఏ భార్య అయినా పరాయి మగాడు చూడగానే మీలో ఉన్న నా భర్త బయటకొచ్చాడు. నేను మీ భార్యనన్న విషయం గుర్తుకొచ్చింది. నీ స్థానంలో ఎవరున్నా నేను అలాగే కొడతాను. ఏమ్మా పున్నమి, బాగున్నావా? బాగున్నాను పంతులు గారు. ఏంటి మొక్కు తెచ్చుకోవడానికి వచ్చావా? అవును పంతులు గారు. వకీల్ సాబ్, అమ్మవారికి 20 ప్రదక్షిణలు చేయాలి. అది కూడా ఒకరి ఒకరు పట్టుకుని చేయాలి. అలా చెయ్యాలని నేను ఎక్కడ వినలేదే. అవును బాబు, అమ్మాయి చెప్పింది నిజమే. కొత్త దంపతులు మొదటిసారి గుడికొచ్చినప్పుడు ఒకరి చెయ్యిని ఒకరు పట్టుకుని ప్రదక్షిణలు చెయ్యాలి. అర్థమైందా? పట్టుకోండి వకీల్ బాబు, అమ్మవారుండగా ఆలోచన ఎందుకు? అంతా అమ్మవారే చూసుకుంటారు. అమ్మా, నేను ప్రేమించిన వకీల్ సాబ్తో పెళ్లి జరిగితే సంతోషంగా ఉంటాను అని అడిగాను. ఆశీర్వదించావు. మళ్ళీ వకీల్ సాబ్కున్న ప్రాణగండం నుంచి తప్పించమని కోరుకున్నాను. మళ్ళీ ఆశీర్వదించావు. నువ్వు నిజంగా మహిమగల దేవతవి. నీకు చెప్పినట్టుగా వచ్చి మొక్కు తీర్చుకుంటున్నాను. కానీ వకీల్ సాబ్ మనసులో జాబిల్లి ఉంది. ఆ జాబిల్లిని పూర్తిగా మర్చిపోయి ఆ మనసులో చోటు సంపాదించుకోవాలనుకుంటున్నాను. అలా అని వకీల్ సాబ్ని ఇబ్బంది పెట్టను. అది కూడా నువ్వే చేయాలి. నేనేం చేస్తే వకీల్ సాబ్ నాకు దగ్గర అవుతాడో అది నాతో నువ్వే చేయించాలి. చేస్తావు కదా? అమ్మా, నా పెనిమిడి కూడా నన్ను భారీగా స్వీకరిస్తే నేను కూడా తీసుకొచ్చి ప్రదక్షిణలు చేసి మొక్కు తీర్చుకుంటానమ్మా.